ప్రజల దూరభారాన్ని సమయాన్ని తగ్గించడం కోసమే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రాల్లో ప్రజావాణిని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. మండల ప్రజావాణి బలోపేతానికి నోడల్ అధికారిని నియమిస్తామని తెలిపారు. నిజాంపేట ప్రజావాణిలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని సమస్యలు పరిష్కారం కాని వాటిని రాతపూర్వకంగా ఫిర్యాదుదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. భూ సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు పరిధిలో పోలీస్ పరిధిలో ఉన్న వాటిని సంబంధిత శాఖలకు పంపించాలన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసి వారం రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే వారి సమస్యలకు పరిష్కారం దొరికేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్పెషల్లీ ప్రజావాణి మనం ప్రజలకి పాలన అనేసి చెప్తా ఉంటాం. సో చాలా మంది మరి దూర ప్రాంతాల నుంచి కూడా మన డైరెక్ట్ కలెక్టరేట్ వరకు వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని సో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కానివ్వండి, టైం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వేస్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని మనం ఏం స్టార్ట్ చేస్తామంటే జిల్లా వ్యాప్తంగా కూడా మండలిన ప్రజావాణి పెట్టాలనేసి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో కొన్ని మండలాల్లో మంచి స్పందన వస్తుంది, కొన్ని మండలాల్లో ఇంకా కూడా స్పందన ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి మండలంలో కూడా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ నేతృత్వంలో మరి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా మండల్ లెవెల్లోనే అందుబాటులో ఉంటారు. సో ప్రజలందరికీ కూడా మరి ఈ రోజు నేను ఇక్కడ నిజాంపేట మండలంలో మండలి ప్రజావాణికి అటెండ్ కావడం జరిగింది. సో ప్రతి వారం కూడా ఏదో ఒక మండలంలో ప్రజావాణి కూడా నేను కూడా అటెండ్ కావడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సో అన్ని సమస్యలు కలెక్టరేట్కి రావాల్సిన పని లేదు. మండల్ ప్రజావాణి కూడా పెద్ద ఎత్తున అందరు మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉండే విధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించి మరి పగడుబందీగా మరి ఎవరెవరైతే అప్లికేషన్ ఇస్తారో వాళ్ళకి రసీదు కూడా ఇచ్చుకుంటూ కూడా అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వదిలేకుండా ప్రతి ఒక్క గ్రీవెన్స్ ని కూడా 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి ఏమంటే యాక్చువల్ గా గ్రీవెన్స్ అంటే నిజంగానే వాళ్ళు ఏదో ఒక ఫిర్యాదు ఉన్నట్టయితే దాన్ని మనం గ్రీవెన్స్ కింద తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ ఫర్ స్కీమ్స్. సో ఇప్పుడు నాకు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు కావాలని ఎవరైనా అప్లై చేస్తే అది గ్రీవెన్స్ కాదు, అది ఒక అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో పెన్షన్ కావాలి నాకు కొత్తగా వస్తే అది కూడా ఒక అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో ఆ గ్రీవెన్సెస్ ఎన్ని, స్కీమ్స్ కి అప్లికేషన్స్ ఎన్ని అని కూడా వాటిని సెగ్రిగేట్ చేసి గ్రీవెన్సెస్ కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ గ్రీవెన్సెస్ అన్ని కూడా మరి ఒక 2-3 వారాల లోపలనే అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా ఫాలో అప్ చేసి చూసుకోవడం.